2025లో సుప్రీంకోర్టిచ్చిన ఒక తీర్పు గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. వసంత సంపత్ దుపారే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అవును, ఒక కేసు ముగిసిపోయింది. అప్పీళ్లు తిరస్కరించబడ్డాయి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు. అంటే సాంకేతికంగా కథ సమాప్తం. సరిగ్గా. అలాంటి దశలో సుప్రీంకోర్టు ఆ కేసును మళ్లీ తెరిచింది. అసలు ముగిసిపోయిన ఒక మరణశిక్ష కేసును మళ్లీ ఎందుకు విచారించాల్సి వచ్చింది? ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు తీర్పు యొక్క అంతిమత్వం అనే సూత్రం. అంటే ఒకసారి తీర్పిచ్చాక ఫైల్ మూసేయాలి. కరెక్ట్. మరోవైపు ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు. ఈ రెండింటి మధ్య నలిగిన కేసిది. ఈ కేసులో నేరం కూడా చాలా ఘోరమైనది గదా. ఒక చిన్నారిపై అత్యాచారం, హత్య. నిజమే. ఆ వాస్తవాన్ని మనం విస్మరించలేం. కానీ అదే సమయంలో శిక్ష పడిన చాలా ఏళ్ల తర్వాత వచ్చిన కొత్త న్యాయ సూత్రాల ప్రయోజనం ఆ ఖైదీకి దక్కాలా వద్దా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అవును. అంటే ఒక ప్రాణం పోయే అవకాశం ఉన్నప్పుడు కేసు ముగిసింది అనే దానికన్నా న్యాయం జరిగిందా లేదా అన్నదే ముఖ్యమంటారా? కోర్టు వాదన అదే. త్వరిత ముగింపు కంటే న్యాయమైన ప్రక్రియకే మన వ్యవస్థ ఎక్కువ విలువిస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. సరే, మరసలు ఈ మూసివేసిన కేసును తిరిగి తెరవడానికి కోర్టు ఏ ఆధారాన్ని ఉపయోగించింది? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. కోర్టు అధికరణ 32ను ఒక రాజ్యాంగ అత్యవసర ద్వారంలా ఉపయోగించింది. రాజ్యాంగ అత్యవసర ద్వారం? అవును. ఎందుకంటే మరణశిక్ష అనేది వెనక్కి తీసుకోలేనిది. కాబట్టి అధికరణ 21 కింద జీవించే హక్కుకు ఎక్కడైనా భంగం కలిగింది అని కోర్టు కనిపిస్తే ఆ ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పింది. సరిగ్గా అదే. సాంకేతికంగా కేసు ముగిసినా ప్రాణం పోయే విషయంలో న్యాయం యొక్క తలుపులో పూర్తిగా మూసుకోవు అని స్పష్టం చేసింది. క్షమించండి, ఇక్కడ నన్ను ఆపనివ్వండి. మీరు కొత్త న్యాయ సూత్రాలు అంటున్నారు. ఆ కొత్త రూల్స్ ఏమిటి? అవే మనోజ్ మార్గదర్శకాలు. మనోజ్ మార్గదర్శకాలు. మానసిక స్థితి, అతని కుటుంబ నేపథ్యం, ఇంకా జైల్లో అతని ప్రవర్తనపై సమగ్ర నివేదికలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పింది. ఎందుకు? ఈ వివరాలు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మరణశిక్ష అనేది అరుదైన వాటిలో అరుదైన కేసులకు మాత్రమే ఇవ్వాలి. ఒక వ్యక్తి మారే అవకాశం ఉందా, అతని నేపథ్యం ఏమిటి అని చూడకుండా అంత కఠినమైన శిక్ష వేయడం సరికాదు. ఓ, అంటే దుపారేకు అవకాశం దక్కలేదు. అందుకే కోర్టు జోక్యం చేసుకుంది. ఓకే, మనోజ్ మార్గదర్శకాలు న్యాయమైనవి అని అర్థమైంది. కాని ఇక్కడే నాకో సందేహం. అడగండి. దుపారే కేసు ఎప్పుడో పాతది. ఈ రూల్స్ 2022లో వచ్చాయి. మరి పాత కేసులకి ఇవెలా వర్తిస్తాయి? టైం మిషన్లో వెనక్కి వెళ్లి ఈ రూల్స్ని అప్లై చేయలేరు కదా? చాలా మంచి ప్రశ్న. దీనికోసం కోర్టు బ్లాక్స్టోనియన్ సిద్ధాంతం అనే ఒక ఆసక్తికరమైన ఆలోచనను ప్రస్తావించింది. బ్లాక్స్టోనియన్ సిద్ధాంతం? అవును. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పాత నిధిని కనుగొనడం లాంటిది. ఆ నిధి ఎప్పణ్నుంచో అక్కడే ఉంది, కాని మనం దాన్ని ఈరోజే కనుగొన్నాం. అంటే భలే ఉంది. అలాగే ఈ హక్కులెప్పణ్నుంచో రాజ్యాంగంలో ఉన్నాయి. మనోజ్ కేసులో కోర్టు వాటిని అధికారికంగా గుర్తించి అందరికీ చూపించింది అంతే. అంటే ఇవి కొత్తగా సృష్టించినవి కావు, ఎప్పణ్నుంచో ఉన్నవాటిని ప్రకటించినవే. అందుకు అవి పాత కేసులకు కూడా వర్తిస్తాయంటారు, అంతేనా? కరెక్ట్, సరిగ్గా అదే. ఇది న్యాయశాస్త్రం కంటే తత్వశాస్త్రంలా అనిపిస్తోంది. మరి దీనర్థం దుపారేను నిర్దోషిగా విడుదల చేశారా? లేదు. ఇది చాలా ముఖ్యమైన తేడా. కోర్టు అతని నేరాన్ని రద్దు చెయ్యలేదు. అతను చేసిన నేరానికి దోషిగానే ఉన్నాడు. మరి ఏం చేసింది? కోర్టు కేవలం మరణశిక్షను మాత్రమే పక్కన పెట్టింది. శిక్ష విధించే ప్రక్రియ సరిగ్గా జరగలేదని చెప్పింది. ఓ, అలాగా? ఆధునిక ప్రమాణాల ప్రకారం శిక్షపై మళ్లీ సమగ్రంగా విచారణ జరపాలని కేసును తిరిగి పంపింది. రాజ్యాంగం యొక్క గొప్పతనం శిక్షించే శక్తిలో కాదు, దాని నిగ్రహం మరియు న్యాయబద్ధతలో ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అవును. అద్భుతం. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేమిటి? సాధారణ ప్రజలకు, న్యాయ నిపుణులకు. సరే, సాధారణ ప్రజలకు చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థ ఒకరి జీవితం పణంగా ఉన్నప్పుడు త్వరగా కేసు మూసేయడం కంటే న్యాయమైన విచారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక న్యాయ నిపుణులకు శిక్షా మార్గదర్శకాలను పాటించడం ఇప్పుడు తప్పనిసరి. అవి ముగిసిపోయిన కేసులకు కూడా వర్తించే అవకాశముంది. అంటే డిఫెన్స్ లాయర్లకు అప్పీల్ దశలో ఇది కొత్త అవకాశాలను ఇస్తుంది. ఖచ్చితంగా. ఈ చర్చ మన ముందొక ఆలోచించదగిన ప్రశ్నను ఉంచుతుంది. ఏమిటది? ఒక ఖైదీ రాజ్యాంగ హక్కులను కాపాడటం,
అదే సమయంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం అందించాలనే అవసరాన్ని ఎలా సమతుల్యం చెయ్యాలి? ఈ రెండింటి మధ్య సరైన మార్గమేమిటి?